భార్య ఊరు. అక్కడికి వెళ్ళేటప్పుడు నాకున్న యావత్తాస్తిని అమ్ముకుని పోయినాను, కొట్టు జరుగుతున్న ఉద్దేశంతో. అక్కడ వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలకి పాస్టర్ జీవరత్న గారు నా కొట్లో ఖాతాదారుడు. ఆయన నా కొట్టు దగ్గరికి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి దేవుని వాక్యం గూర్చి 2 సంవత్సరాలు చెప్పాడు. 2 సంవత్సరాలు చెప్పినా లోపల నమ్మాను, బయటికి రాలేకపోయినాను. 79 ఫిబ్రవరి 19 తారీఖున సరుకు తీసుకురావడానికి కర్నూలుకు వచ్చాను. అదే రోజు కర్నూలు బుధారపేటలో ఉండబడిన వుడ్లాండ్స్ హోటల్లోకి అమెరికా దేశస్థుడు వచ్చినాడు. పెద్ద టెంట్ వేసి 2.5 రోజు ఒకే అంశం పైన వాక్యం చెప్పాడు. అది ఏ అంశం అంటే, ఒక్క స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఆమెనప్పుడే తన హృదయమునందు పాపం చేసినట్టే. అది మత్తయి 5:27లో ఉన్నది. ఆ వాక్యానుసారం పోతే నేను పాపిని. నేను పూజ చేసిన ప్రతి దేవుడు ప్రతి దేవత కూడా పాపి. వారి వలన ఎంతమాత్రం రక్షణ లేదని, మోక్షం లేదని గ్రహించాను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని బైబిల్ వాగ్దాన ప్రకారంగా అక్కడే నమ్మినాను, బాప్తిసం పొందినాను. ఇంటికి వెళ్ళాను. ఆ రోజు సాయంత్రం స్నానం చేసేటప్పటికి నా భార్య ఒళ్ళు రుద్దడానికి వచ్చింది. నీ జంజం ఎక్కడ పోయింది మహానుభావా అంది. నా జంజం కర్నూలు వుడ్లాండ్స్ హోటల్కి ఎదురున్న కెనాల్లో కొట్టుకొని పోయింది. పరిశుద్ధ గ్రంథంలో ప్రభుని నమ్ముకున్నాను. నీకు ఇష్టం ఉంటే నమ్ము, లేకపోతే వద్దు. నీకు ఇష్టం లేకపోయినా బొట్టు పెట్టుకో, టెంకాయ కొట్టుకో, ఊదికట్టు ముట్టించుకో, వద్దనెళ్ళు. వడ్లు దంచిన తర్వాత బియ్యం అవుతాయి. బియ్యం ఎట్టి పరిస్థితుల్లో వడ్లు కావు. కోడి గుడ్డు నుంచి వెలుపలకు వస్తాయి, కానీ వెలుపల నుంచి లోపలకు ఎంత మాత్రం పోదు. ఒక కోమటివాడు క్రైస్తవుడైన తర్వాత క్రైస్తవుడు మాత్రం కోమటివాడు కాడు. ఈ రహస్యం ఎవరితో చెప్పొద్దని గడ్డం పట్టుకొని బ్రతిమాలుకునే తక్కువ నా భార్యను. అయితే దినక్రమేణ నాకు తనకు విరుద్ధమైంది. ఆ విరుద్ధం ద్వారా కొత్తపల్లె బీసమ్మ అని పేరు గల వ్యక్తికి సారాయి తాపిచ్చి నన్ను కుట్టించారు. అంతేకాక తల్లిని కూడా బయటికి నెట్టేశారు. తల్లి కొడుకు ధైర్యం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి లాస్ట్ పాప 16 రోజుల బిడ్డ, 2 బిడ్డలు, 1 కుమారుడు. ఆ బిడ్డను వదిలి, ఆ కుటుంబం వదిలి 44 సంవత్సరాలు అవుతున్నది. నంద్యాలకు వెళ్ళాను. 1.5 నెల రిక్షా తొక్కి జీవించాను. శక్తికి మించిన పని అయిపోయింది. నా అరిచేతుల బొబ్బలు చూసుకున్నాను. ఈ క్రైస్తవులు చెప్పిన మాటలు నేను బయటకు వస్తే ఎటు కాకుండా అయిపోతుంది కదా. ఉట్టికి లేదు, స్వర్గానికి లేదు. నేను నమ్మిన నా దేవుడు గొప్పవాడితే నా అరిచేతుల బొబ్బలు చూడలేకపోయినా, ఇంతకుముందు నమ్మిన దేవుడు కునుకుతున్నాడు, నిద్రపోతున్నాడని గుడిలో ఉన్న గంటను కొట్టి లోపల పోతుంటే, ఈరోజు నమ్మిన దేవుడు కునకడు, నిద్రపోటుని సవాల్ చేశాడు కదా. ఇట్టి సవాల్ చేసిన ఈ పరమతండ్రి కూడా నిద్రపోయినట్టే కదా అని నా జీవితం పైన విరక్తి చెంది చేసిన కష్టంలో 7.5 పెట్టి ఎంట్రెన్ డబ్బా తెచ్చాను. నంద్యాల శ్యామకాలకు బ్రిడ్జ్ ఉన్నది. ఆ బ్రిడ్జి పైన నా యొక్క రిక్షా వదినాను. బ్రిడ్జి కింద నా శవమును ఎవడనూ చూడరాదని నా మనసులో తలంచినాను. నా చేతులను డబ్బాను సీల్ తీసినాను. త్రాగడానికి పైకెత్తే సందర్భంలోనే 2 వ్యక్తులు గుర్తుకొచ్చారు. వారెవరు? వెనుకంజ వేసిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఉరేసుకున్న చనిపోయిన యూదా ఇస్కరియోతు దేవుని రాజ్యమునకు వారసుడు కాలేకపోయినాడు. ఆ యుద్ధట్లో నిమగ్నం అవుతావా? ఆత్మహత్య మహాపాపం, ఆజ్ఞాతిక్రమే మహాపాపం. నువ్వు చనిపోయి సాధించేది ఇది. ప్రవేశించలేకపోతుండవు, ప్రవేశించి వారికి అడ్డుబండవవుతుండవు. ఫలాని ప్రభువు నమ్ముకొని ఫలాని వ్యక్తి తిన్నీకలాక చనిపోయినాడు, మేము కూడా నమ్మితే మాకు ఆ ప్రాప్తం సంభవించునేమని అతడు వెనుకంజ వేస్తా కదా. నీ ఉద్దేశం నా యొక్క ఆత్మ శోధిస్తుంది. నిజంగా నేను చనిపోయి సాధించేదమని నా చేతుల్లో డబ్బాను సీల్ తీసినాను, పక్కబడిచ్చినాను. నా యొక్క రిక్షా కాడికి వచ్చాను. 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను. అక్కడ వచ్చి రాని భాషతో ఆ సందర్భాన్ని తగినట్టుగా ఒక చిన్న పద్యం రాశాను, దయచేసి వినండి. విషము త్రావి ప్రాణములు విడువనేలా, రైల కింద పడి సచ్చు రాతనేల, నీట దుమికి ప్రాణంబు విసర్జింపనేల, విలువగల నీ తండ్రి క్రీస్తు నామస్మరణం ఎప్పుడు స్మరించు వారికి
అరుదా ఇష్టార్థ సామ్రాజ్యముల్. తిరిగి నా తల్లితో పాటు ఒక అక్కగారింటికి వెళ్ళాను, పెద్దనాయన కూతురు. అక్క, మా అమ్మని చాకొన్నాను. నీవు ఆ మతం పుచ్చుకున్న తర్వాత నీకు నాకు సంబంధం ఏంటని ఆమె కూడా వెలిపటన్నం పెట్టింది. ఇప్పుడు ఈ అన్నం పైన విశ్వాసం లేకుండా లేచినా, ప్రభుల వారి పైన విశ్వాసం లేకుండా లేచినట్టు అనుకొని తిన్నాను. నేను తిని బయటకు వచ్చిన 5 రోజులకే తన కూతురు కాన్పు కాలేక పిండం అడ్డం తిరిగి చనిపోయింది. ఎవరింటి పోవడం మంచిది కాదనుకొని ముస్లిమ్స్ ప్రార్థన చేసే పీర్ల ఛత్రంలో మా అమ్మని పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరి సహాయం లేకుండా సేవ నిమిత్తంతో జీవిస్తుందా. దేవుడు చేసిన మేలు ప్రభువుని నమ్ముకున్నందుకు అరికాల చెప్పులు ఇవ్వకున్నా ఆనెలిపోయినాయి, తలనొప్పి అద్దాలు ఇవ్వకున్నా తలనొప్పి పోయింది. ఇంతకు పూర్వము ఎమ్మెగనూరులో అప్స్టేమిచ్చి కింద పడ్డాను, కాలు విరిగింది. విరిగినప్పటికీ పుత్తూరు వైద్యంతో బాగైనా 1 మైలు కన్నా ఎక్కువ నడిస్తూ నొప్పి చేసి ఈ కాలు ప్రభువుని నమ్మినందుకు ఇదే రోజు ఈ కాలు 8 మైళ్ళ వరకు నడుస్తుంది. నమ్మకపూర్వము ఆరోగ్యవంతుని, నమ్మిన తర్వాతనే ఆస్తమా పేషెంట్ని. అయినా యెహోవా దేవుడు స్వస్థపరచువాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని ఒక దృఢ విశ్వాసంతో ఉన్నాను కనుక 3 సంవత్సరాలు బాధపెట్టిన ఆ యొక్క వ్యాధిని కూడా తన దయగల హస్తంతో ముట్టి స్వస్థపరిచినందుకు దేవునికి వందనాలు. 2021 జూలై 20న నాకు హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే పిల్లలు ఇది మలకపేట యశోదకు పోయి చేర్చినారు. 3 రోజులు అక్కడ ఉంచుకున్నారు, ఒక స్టెంట్ వేసినారు. తిరిగి క్షేమంగా నా గృహానికి నడిపించిన దేవునికి నా వందనాలు. ఒకనాడు దైవ ప్రేరేపణ కలిగి సేవ నిమిత్తంతో ఎమ్మెగనూరుకి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో నన్ను గుర్తించినారు. భార్యకు సంబంధించిన వాళ్ళు కంపాడు అనే గ్రామనందు బలవంతంగా బస్ నుంచి లాగించి 1.5 రోజు ఇంట్లో పెట్టుకొని 21 తులం బంగారం, 5,000 రూపాయల సరుకు, 1000 రూపాయల వంట సామాను వారి స్వాధీనం చేసుకొని 4 సమక్షాన 6.5 స్టాంపుల పైన బలవంతంగా విడాకులు ఇప్పించుకున్నారు. వారు విడాకులు ఇప్పించుకున్న 3 సంవత్సరాలకు కర్నూలు బుధారపేటలో క్రిస్టియన్ టీచర్స్ సహాయమున ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేర్చారు. ఆమె పేరు భాగ్యమ్మ. ఇప్పుడు మాకు 2 కుమారులు, 1 కుమార్తె, జాన్, జేకబ్, జయశీల. పక్కన ఎంత మాత్రం బ్రాకెట్ లేవు, తోకలు లేవు. ఈ 3 బిడ్డల భవిష్యత్ కొరకు ప్రార్థించంగా దేవుడు తన కుపచొప్పున తన ద్వారం తెరుస్తూ ఇక్కడ హయత్ నగర్ పక్కన ఓడెండీడ్ అనే ఒక క్రిస్టియన్ హాస్టల్ ఉన్నది. ఆ యొక్క హాస్టల్లో 3 పిల్లలకు సీట్ ఇచ్చారు. ఇచ్చిన దేవునికి వందనాలు. 3 బిడ్డల కొరకు వచ్చి హయత్ నగర్ కాపురం పెట్టాం. వచ్చి 30 సంవత్సరాలు అవుతున్నది. అందులో పెద్దమ్మాయి ఇంటర్ పూర్తి వెంటనే మ్యారేజ్ చేసినాను. 2000 జూలై 20న ఒక ఫిలిప్ రాజన ఒక అబ్బాయికి ఇచ్చిన పెళ్లి చేసాం. ఆ బాబుకి 3 ఆడపిల్లలు. ఆయన ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. వాళ్ళు ఆరంగర్లో ఉంటారు. 2వ బాబు బీకామ్ ఫారెన్ ట్రేడ్ చేసి జేపీ మార్గన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా ఉన్నాడు. ఆయనకు 2012 జనవరి 21న బ్లెస్సిన్ అమ్మాయితో వివాహం జరిగింది. ఆ అబ్బాయి అమ్మాయి కలిసి ఇక్కడ అంబర్పేట ఇరాన్ హోటల్ దగ్గర ఉన్నారు. వారికి పెళ్ళైన 8 సంవత్సరాలకి ఒక కుమార్తెను, ఒక కుమారుని ఇచ్చిన దేవునికి వందనాలు. 3వ బాబు MBA చేసి అదే అన్నగారు చేసే సాఫ్ట్వేర్ కంపెనీలోనే జేపీ మార్గంలోనే మేనేజర్గా ఉన్నాడు. ఆయన కూడా 2017 జనవరి 21న ఫ్రాన్సిన్ అనే అమ్మాయితో వివాహం జరిగింది. అమ్మాయి కూడా MBA చేసి HSC బ్యాంకులో మేనేజర్గా ఉంది. వారిద్దరూ ఈసీఎల్ పక్కన సైనికపులో చిన్న ఇల్లు కట్టుకుని అక్కడే ఉన్నారు. వారు కూడా 7 సంవత్సరాల వివాహం జరిగి వారి కొరకు ప్రార్థించండి. పిల్లలు కాలేదు, దయచేసి ప్రార్థించండి. ఈ విధంగా 44 సంవత్సరం నుంచి సేవలో ఉన్నాం. ప్రభువు నమ్మిన మొదటి సంవత్సరం అంతయు దొంగ సువార్త చేశాను. ఏమిటా దొంగ సువార్త? చెప్పేదొకటి, చేసేదొకటి. బల్ల గుద్దికు చెప్పేది, పలికిన మాట పలకకుండా స్పష్టమైన అబ్బాస్తుని 1.5 గంట చెప్పేది.
బయట పైనక చెట్టో గోడో దరిదాపు చేసుకొని సిగరెట్ బీల్ లాగేది. దానికి నాకు సుట్టికం 18 సంవత్సరాలు. అంతటి దగ్గర బాంధవ్యం తొందరపోదు. దేవుడే తీశాలి, దేవుడే తీశాలని దేవుని దూరం ఉంటే ఏ దేవునితో కాదు. నీవు నాకు వేరే ఇండయో ఏమయ్యో చేయలేవు. ఆయన సన్నిధానికి వస్తున్నాను, తాగినప్పుడు నా యొక్క ఆత్మ కుంగుతుంది. ఏమిటి ప్రభువా, ఈ రహస్యాన్ని ఎంతకాలం దాచిపెట్టు? ఎవరైనా నన్ను చూసినారా? నీవు ఒక సేవకుడువా, నువ్వు ఒక క్రైస్తవుడువా, నువ్వు ఒక విశ్వాసమైన నా ముఖం మీద ఉమ్మిస్తే నీ ముఖం మీద ఉమ్మిచ్చినట్టు కదా నాయన. నాలో ఉన్న ఈ బలహీనతను తీసుకురాలి ప్రభువా. దమస్కు పట్టణంలో అంత కఠినాత్మని సౌలు పౌలుగా మార్చిన దేవుడు నన్ను మార్చలేవు నాయన, నీకు అసాధ్యమా ప్రభు అని అడుక్కునేవాడిని. అదే పరమ తండ్రి ఒక మాట సెలవిచ్చాడు, అడుగుము నీకివ్వబడును. విశ్వాసముతో అడుగుతున్నాను కనుక ఒకనాడు సమయం వచ్చింది. సూర్యుని కింద జరిగే ప్రతి విషయానికి ఒక సమయం ఉందని ప్రసంగి మహాభక్తుడు నొక్కి చెప్తున్నాడు. ఒకనాడు ఎవ్వరు లేరులేని న్యూ టెస్ట్మెంట్ సంకలు పెట్టుకొని ఊరి వెలుపట ఒక మొర్రు చెట్టు ఉంటే మొర్రు చెట్టు కింద అరుగుంటే అరుగు మీద కూర్చొని తాగుతుండ. ఎవ్వరు లేరులేని, ఎవరు లేకున్నా ఒక్కడున్నాడు. నా కంటికి మరుగనేది ఏదియో లేదు. తాగవయ్యా ఎవరుండరు చెప్పేది ఇంకోడున్నాడు. వాడు మన సొంత అన్నదమ్ములోడు, వాని పేరు సాతానుడు. ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. దాని శక్తి ద్వారా, దాని ప్రభావం ద్వారా నా 2 మనోనేత్రములు మోపించి తాపిస్తున్నది. నా ముందరే ఒక పొగాకు తోట ఉన్నది. ఆ తోట పక్కల ఎరకల పుల్లన్న గాదులను పందులను మేపుకుంటూ తన హృదయ పోషణ కొరకు చేపలు అల్లుకుంటూ బుట్టలు అల్లుకుంటూ జీవిస్తున్నాడు. ఆ గాడిదలో ఒక గాడిద పోయింది ఆ తోటలోకి, ఆ పందుల్లో ఒక పంది పోయింది ఆ తోటలోకి. మరికొద్దిసేపటికి తోట యజమాని చిన్న నారాయణ రెడ్డి గారి బరెగుడుగుడు పోయింది. 3 లోపల పొంగ కండారు చూస్తున్నాను, అలాగే తాతున్నాను. 3 దిశలు పోయినాయి. 3 మూతి పెట్టి వాసన చూస్తున్నాయి, ఎంత మాత్రం తినలేదు. చిచ్చి, గాదికి ఇష్టం లేని పొగాకును, పందికి ఇష్టం లేని పొగాకును, బరెగొడ్డకి ఇష్టం లేని పొగాకును నేను నోట పెట్టుకొని పిలుస్తున్నానే. నేనెంత బలహీనుని, వాడికైనా అధ్వానమైన మనిషి కదా, వాడికైనా బలహీనుని కదా. అందుకే యెషయా గ్రంథం చెప్తున్నది, ఆహారము కాందెను కొరకు మీరేల రూకలిచ్చదురు. అది ఆహారం కాదు కదా బీడీ సిగరెట్. ప్రతి సిగరెట్లో నికోటిన్ ఒక విష పదార్థం ఉంది కదా. ప్రతి సిగరెట్ పెన్ని శరీరానికి అది హానికరం రాశారు కదా, ఎందుకు తాగాలి అని నా చేతులున్న కట్టబీడులు ఇరసడం పడిన బంధు 44 సంవత్సరాలు అవుతున్నది. ఇదే విశ్వాసం ముందు కొనసాగుచ్చినట్లు మీ దిన ప్రార్థన మరీ జ్ఞాపం చేసుకున్నాను. ఆ జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేట వినయ విధేతులను బ్రతిమాలుకుంటున్నాను. చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారి ధన్యులని తోమతో చేసిన వాగ్దాన ప్రకారం మహోన్నతుడకు జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి రక్షణ సాక్ష్యం ముడ్డించుటకు సమయం అడిగిన వెంటనే ఖాళీ చేయకుండా సమర్పించిన పాస్టర్మను పాస్టర్ కుటుంబాన్ని కూడా ఆశ్రయించుకాక మనస్ఫూర్తి విన్న మీ పైన మీ కుటుంబాలపైన తమ కృపాకటాక్షములు కుమరించుగాక. హల్లెలూయా, హల్లెలూయా.